దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉన్నారు కదూ? మీరు క్షేమంగా ఉన్నారని నమ్మి దేవాది దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు మీరు అనుసరిస్తూ ఆత్మీయంగా అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవాది దేవుని స్తుతిస్తున్నాను. అదే క్రమంలో మాకు కూడా దేవుడు చూపుతున్న ఈ ధన్యతను బట్టి అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు చూపుతున్న కృపను బట్టి కూడా దేవాది దేవుని స్తుతిస్తూ ఉన్నాను. విలాప వాక్యములు 3వ అధ్యాయం 31, 32, 33 వచనాలు నేను చదువుతున్నాను. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచేయడు. ఆయన హృదయపూర్వకముగా విచారమునైనను బాధనైనను కలుగచేయడు అని చెప్తున్నారు. ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు యెరూషలేము నాశనమైపోయింది, బబులోను చెరకు ఇశ్రాయేలు అప్పగింపబడ్డారు. ఇర్మియా చాలా విలపిస్తూ రాస్తున్నటువంటి ఆ మాటలు ఈ విలాప వాక్యములు. ఇందులో చెప్పబడినటువంటి మాటను గమనించినట్లయితే ప్రభువు సర్వకాలము విడనాడడు అని చెప్తూనే తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును అని చెప్తున్నాడు. విడనాడడు, జాలిపడును అని చెప్తున్నాడు. మన దేవుని యొక్క ఔన్నత్యం, మన దేవుని యొక్క గొప్పతనం గురించి మనం ఆలోచించినప్పుడు ఒకవేళ ఏదైనా ఒక శ్రమకో, ఒకవేళ ఏదైనా ఒక అననుకూలతకో మనల్ని అప్పగిస్తే అది మనను సరిచేయడానికే కానీ హృదయపూర్వకంగా మనను శిక్షించి ఏదో హృదయపూర్వకంగా మనం శిక్షించడానికి కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆ మాటలే మనం చూసాం కదా. దేవుని యొక్క హృదయ స్థితి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచేయడు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచేయడు. ఆయన విడనాడడు, ఆయన జాలిపడును అనే మాటను జ్ఞాపం చేసుకుంటున్నాం. ఇశ్రాయేలు బబులోను చెరకు వెళ్ళిపోయిన తరువాత ఇర్మియా విలపిస్తూ చెప్తున్నటువంటి ఈ మాటల్లో దేవుని యొక్క హృదయాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. ఆయన నిత్యము మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మన పట్ల జాలిని కలిగి ఉన్నటువంటి దేవుడు. కీర్తనకారుడు రాస్తూ, ఒకని తండ్రి ఒకని పట్ల జాలిపడినట్లుగా ఆయన మీ పట్ల జాలిపడే దేవుడు. మన పట్ల దేవునికి ఉన్నటువంటి హృదయ స్థితి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఒకవేళ ఇప్పుడు ఈ సమయాల్లో ఏదైనా అననుకూలతకో, ఏదైనా ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అది ఆ పరిస్థితిని బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టాడమో, దేవుడు నా పట్ల కనికరము కానీ జాలి కానీ లేదు అనుకొని ఒకలాంటి నిర్లిప్తమైనటువంటి స్థితిలోనికి వెళ్ళినట్లయితే ఇదిగో దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నటువంటి మాట, ఆయన విడనాడడు, జాలిపడును. ఆయన విడనాడడు, జాలిపడును. ఆయన మనల్ని విడనాడే దేవుడు కాదు, మన పట్ల జాలిపడే దేవుడు. ఆ మాటను మరొకసారి నేను చదువుతున్నాను. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆయన కృపా సమృద్ధి నుండి జాలిపడును. మన పట్ల జాలిపడడానికి సమృద్ధి అయినటువంటి కృప ఆయన దగ్గర ఉన్నది. ఆ కృపను బట్టి మనను లేవనెత్తే దేవుడు, ఆ కృపను మన మీద కప్పుచూ నిత్యము మనను సంరక్షించే దేవుడు, ఆయన కృపను నిత్యము మన మీద కప్పుతూ మనను నడిపించే దేవుడు. కనుక ఆయన హృదయ స్థితిని ఎరిగి మనము నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగాలే తప్ప సణుగుకుంటూనో లేకపోతే కంప్లైంట్ చేసే వారంగానూ మనం ఉండకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను. విడనాడడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, జాలిపడే దేవుడు అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను. 31వ వచనాన్ని మనం చూసినప్పుడు ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ ఉన్న పరిస్థితులను బట్టి దిక్కుతోచని స్థితిలో ప్రభువు నన్ను విడిచిపెట్టాడేమో అని అనుకోవచ్చేమో, కానీ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మనం గమనించవలసిన విషయం ఏంటి అని అంటే, ఆయన నిత్యము మన పట్ల జాలిపడే దేవుడు. ఒకని తండ్రి ఒకని పట్ల జాలిపడినట్లుగా మన పట్ల జాలిపడే దేవుడు.
ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా మనల్ని ఆదరించే దేవుడు. కనుక ఆయనను హత్తుకుంటూ ఆయన పాదాల చెంత చేరి, దేవా నన్ను లేపు ప్రభువా, నన్ను నిలవబెట్టు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, నీ కృపా సమృద్ధి నుండి నాకు కావలసినటువంటి కృపను దయచేయ ప్రభు అని చెప్పి ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకోవాలే తప్ప ఆయన సన్నిధిలో సణుగులు కానీ సంశయాలు కానీ ఉండటానికి వీల్లేదు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను. విడనాడడు ఆయన జాలిపడే దేవుడు, విడనాడడు ఆయన జాలిపడే దేవుడు. ప్రార్థన చేద్దామా? దేవుని కృపా సమృద్ధిని బట్టి మన పట్ల జాలి పడగలిగినట్లుగా ఆయన కృపకు మనము అప్పగించుకుందామా? చిన్న ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన. కృప కలిగిన దేవా, మీ కృపా సమృద్ధిని బట్టి మా ఎడల జాలిపడే దేవుడవు నీవు ప్రభువా. హృదయపూర్వకంగా మమ్మలను విడనాడే దేవుడవు కాదు, మమ్మలను నా తండ్రి ప్రభా ఇబ్బందులకు అప్పగించే దేవుడవు కాదు. ఒకవేళ ఏదైనా క్రమశిక్షణ కొరకే మమ్మల్ని అప్పగించే దేవుడవు అనే విషయాన్ని మేము గ్రహిస్తూ, మీ కృపా సమృద్ధి నుండి మా పట్ల నిత్యము జాలిని చూపిస్తున్న దేవుడుగా మీరున్నందులకై మిమ్మల్ని స్తుతిస్తూ, మీ కృప కొరకై మమ్మల్ని మేముగా నిత్యము ప్రభు మీ సన్నిధిలో అప్పగించుకొనగలిగే ఆ స్థితి మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ, మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ, యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప నిత్యము మనను కప్పునుగాక. ఆమేన్, ఆమేన్.